హైదరాబాద్ లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం ధ్వంసం చేయడాన్ని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ తీవ్రంగా ఖండించారు. హన్మకొండలోని జయశంకర్ సార్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నిరసన చేపట్టారు. బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో ప్రభుత్వం విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలంటున్న వినయ్ భాస్కర్ తో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. జయశంకర్ సార్ విగ్రహాన్ని హైదరాబాద్లో ధ్వంసం చేయడం జరిగింది. దానికి సంబంధించి హన్మకొండలోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం జరుగుతుంది. మనతో పాటు హన్మకొండ జిల్లా అధ్యక్షులు మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు. సార్, ఈ చర్యను ఎట్లా చూస్తున్నారు సార్? ఈ చర్యను తెలంగాణ వాదులపైన, తెలంగాణ ప్రజల పైన దాడిగా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. కేసీఆర్ గారి పాలనలో సమైక్యవాదుల మహనీయుల విగ్రహాలను కూడా ఎక్కడ ముట్టుకోలేదు. వారి జయంతులు వర్ధంతులు కూడా చేయడం జరిగింది. కానీ ఈరోజు ఎంత బాధాకరం అంటే, ఈరోజు ఈ ప్రభుత్వంలో ఇచ్చినట్టు హామీలను నెరవేర్చకుండా, ఈరోజు మహనీయుల విగ్రహానికి కూడా భద్రత లేకుండా, సామాన్యులకు కూడా భద్రత లేకుండా ఈరోజు మరి అనేక ఇబ్బందులు గురి చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. వెంటనే ఈ ప్రభుత్వానికి తెలంగాణ జాతిపిత పైన కానీ, తెలంగాణ వాదుల పైన కానీ, తెలంగాణ ప్రజానీకం పైన కానీ ఏమాత్రం గౌరవం ఉన్నా కూడా ఆ దోషులు వెనుకున్నటువంటి శక్తులను వెంటనే అరెస్ట్ చేయాలి, శిక్షించాలి. ప్రభుత్వ పరంగానే ఆ విగ్రహాన్ని పునర్ప్రతిష్ఠించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తుది శ్వాస వరకు పోరాటమే కాకుండా ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ గారికి అండగా ఉండి తెలంగాణ ప్రజానీకాన్ని ఒక వేదికపై తీసుకొచ్చేదానికి 10ల సంఖ్యల నుండి 10 లక్షల సభ వరకు కూడా ప్రజానీకాన్ని సమీకరించి చైతన్యం చేసి తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి వివరించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసము అహర్నిశలు కృషి చేసినటువంటి మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్ గారు. ఈరోజు జయశంకర్ గారి విగ్రహం కూల్చడం కాదు, ఇది తెలంగాణ వాదులను ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కూడా ఈ సందర్భంగా మేము భావిస్తున్నాం. మరి ఈ చర్యను తెలంగాణ మేధావులు, విద్యార్థులు, యువకులు తీవ్రంగా తెలంగాణ సమాజం పైన దాడిగా మేము పరిగణిస్తున్నాం. కాబట్టి తెలంగాణ సమాజం పక్షాన మేము పోరాడతాం, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చొరవ తీసుకొని ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా తెలంగాణ జాతిపిత జయశంకర్ గారి విగ్రహాన్ని అదే స్థానంలో వారం రోజుల్లోపు పునర్ప్రతిష్ఠించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. లేని ఎడల దశల వర్గం ఆందోళన కార్యక్రమం చేపడతాం. తెలంగాణ ప్రజలను చైతన్యవంతం చేసిన అనేక మంది పోరాట యోధుల విగ్రహాలను ఏర్పాటు చేసిన సందర్భం తెలంగాణ వ్యాప్తంగా చూస్తున్నాం. అలాంటి విగ్రహాల దగ్గర ఎట్లాంటి రక్షణ చర్యలు ఏర్పాటు చేయాలి? మేము అదే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కేవలం ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహం కాదు, తెలంగాణ సాధన కోసం అమరులైనటువంటి అనేక మంది మహనీయుల విగ్రహాలు ఈ రాష్ట్రంలో 9 ఏళ్ల కేసీఆర్ గారి పాలనలో ప్రతిష్ఠించడం జరిగింది. రాబోయే తరాలకు వారు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన త్యాగాన్ని స్మరించుకునే విధంగా అనేక ముఖ్య కూడల్లో వారి విగ్రహాలను ప్రతిష్ఠించడం జరిగింది. వాటికి భద్రత ఉంచాలి. ఈ మహనీయుల జీవిత చరిత్రను రాబోయే తరాలకు తెలిసే విధంగా ఈ ప్రభుత్వం చొరవ చూపెట్టాలని మేము డిమాండ్ చేస్తాం. ఇది మొత్తంగా చూస్తే ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని దాస్యం వినయ్ భాస్కర్ గారు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, హన్మకొండ.